ఓం నిత్యానంద స్వరూపాయ బోధైక సుఖకారిణే నమో వేదాంత వేద్యాయ గురువే బుద్ధి సాక్షిణే. ఓం కృష్ణం కమలపత్రాక్షం పుణ్యశ్రవణ కీర్తనం వాసుదేవం జగద్యోనిం నౌమి నారాయణం హరిం. సర్వలోక పూజ్యుడైనటువంటి జగద్గురువగు శ్రీకృష్ణ భగవానుని పాదపద్మములకు శిరస్సాష్టాంగ నమస్సుమాంజలులు. శ్రీకృష్ణ భగవానుడు పతివ్రతా శిరోమణి అయినటువంటి తన సతీమణియగు రుక్మిణీదేవికి కర్మలక్షణములను ఉపదేశిస్తూ ఉన్నాడు. ఈ లోకములో ప్రతి జీవికి ఆకలి ఉంది, దప్పిక ఉంది, సుఖంగా జీవించాలి, సౌకర్యాలను కల్పించుకోవాలనే ఆశ ఉంది. కానీ సుఖము లేదు. మన జీవన విధానములో మనకు కావలసినవన్నీ సంపాదించుకోవాలనే కోరికలు ఉంటాయి, కానీ అవి సాధ్యం అవ్వవు. ఒకదానికి మించినటువంటి సమస్య ఇంకొకటి వస్తూనే ఉంటుంది. ఇవి రకరకాలైనటువంటి యొక్క బాధలను ఈ లోకములో అనుభవిస్తూ ఉన్నారు. దీనికి అంతటికీ కారణం వాళ్ళు చేసుకున్నటువంటి పాపపుణ్యములే కారణం. అది ఇచ్చిన మాత్రం బిచ్చును దైవము హెచ్చడిగిన రాదు. నువ్వు ఎంత చేసుకున్నావో దానికి ప్రతిఫలం చేసుకున్నంతే వస్తుంది, కానీ ఎక్స్ట్రా రమ్మంటే రాదు. అలాగే ఇప్పుడు మనం ఇంతకుముందు మనం ఏం చేసుకున్నామో అది ఇప్పుడు అనుభవిస్తూ ఉన్నాము. ఇప్పుడు ఏం చేసుకోవాలి అనేది మనం ఇప్పుడు నేర్చుకోవాలి. ఏం చేసుకుంటే మనం బాగుపడతామనే విషయాన్ని తెలుసుకోవడం కోసమే మనం ఆశ్రమానికి వెళ్ళాల్సింది. అందుకే ఆశ్రమానికి ఎందుకు వెళ్ళాలి అంటే నేర్చుకోవడం కోసం. ధర్మస్వరూపులైనటువంటి మహాత్ముల ద్వారా వేదాలను మనం శ్రవణం చెయ్యాలి. శ్రీకృష్ణ భగవానుడు కర్మ యొక్క లక్షణాలను రుక్మిణీదేవికి బోధిస్తూ ఉన్నాడు. కర్మ అంటే సంస్కృతములో పని. మనం ఏ పని అయితే చేస్తామో ఆ పనికి సంబంధించిన ఫలితం చేసినవాడు అనుభవిస్తాడు. ఇది ఎవరు మంచి పనులు చేస్తారో దాని ఫలితం ఆ చేసినవాడు అనుభవిస్తాడు. ఎవడు చెడు కార్యాలను చేస్తాడో దాని ప్రతిఫలం వాడు దుఃఖమును అనుభవిస్తాడు. ఇది మంచి పనులకు ఫలితం సుఖం, చెడు పనులకు ఫలితం దుఃఖము. ఈరోజు మనం సుఖంగా ఉన్నామా అంటే నువ్వు చేసుకున్న పుణ్యం అంతే. ఈరోజు నువ్వు సుఖంగా లేవా, నువ్వు చేసుకున్న పాపం నిన్ను ఏడిపిస్తూ ఉంది, బాధిస్తూ ఉంది, అంతే. అందుకని మనము పాపకార్యాలను ఎప్పుడూ చేయకూడదు, వాటి జోలికే పోకూడదు. ఎందువల్లంటే ముందు ఏం చేసి వచ్చామో ఇప్పుడు ఇన్ని బాధలు పడుతున్నాం, ఇంకా పాపం చేయడం ఎందుకు, వద్దు. కాబట్టి మనము పుణ్యకార్యాలను చేయడం ప్రారంభించాలి. పుణ్యాత్మలను దర్శించడం మనం నేర్చుకోవాలి. కాబట్టి కర్మ అనగా మంచి పని అని అర్థం. దాని గురించి స్వామివారు ఇప్పుడు చెప్పబోతూ ఉన్నాడు. గుడి గోపురములాది కూపతటాకముల్ ధరణి నిల్పుట సూండ్రుతాత్ముడౌట తగ అన్నదాన సత్రములేర్పరుచట సదమలాద్వరములు సల్పుటయు ఏకనారీ వ్రతాన్వితుడుగా నుండుట ఇలా అహింసా విషయ నియతుడౌట అర్ధి బంధువు గురు ఆలిపోషిణుచుట నిత్య సత్క్రియలాది నెనపుటయును దైవ భక్తియు బుధసేవ ధర్మవృత్తినాచరించుట
తీర్థాది యాత్రలకును జనుట సత్కథల్ వినుటయు చదువుటయు ఆదిగా గలది సత్కర్మయనగా నొప్పు. ఓ రుక్మిణి, సత్కార్యాలను చెయ్యాలి. సత్కార్యాలలో విశిష్టమైనటువంటి ఎక్కువ పుణ్యఫలాన్ని ప్రసాదించదగినటువంటి పని ఏది అది అంటే ఆలయాన్ని నిర్మించుట అన్నాడు. భగవంతునికి ఒక ఆలయాన్ని నిర్మించు. ఆ ఆలయాన్ని నిర్మించేటువంటి శక్తి నీకు లేకపోతే ఆలయ నిర్మాణములు జరిగేటువంటి చోటికి వెళ్ళి ఒకరోజు ఇటుకలు అందించు. నువ్వు అందించిన ఇటుకలు ఆ స్వామివారి ఆలయంలో పక్క గోడలో ఉంటాయి ఎప్పటికీ. నువ్వే స్వయంగా ఆలయం నిర్మించే శక్తి నీకు లేకపోయినా ఒకరోజు పోయి పని చెయ్యి. ఆ ఆలయానికి ఇటుకలు అందించు, కాస్త ఇసుక అందించు, కాస్త సిమెంట్ అందించు. అక్కడ ఏ పని చేయవలసి ఉందో అటువంటి కార్యాలకు స్వామి నా శక్తి ఇది, నా సేవ ఇది. శ్రీరామచంద్రమూర్తి సేవా నిమిత్తమై వానరులందరూ వారధి నిర్మించే సందర్భములో కొండలు తెచ్చేవాళ్ళు హనుమదాదులు, బండలు తెచ్చేవాళ్ళు సుగ్రీవాదులు, ఇలాగా గుండ్లు తెచ్చేవాళ్ళు, బండలు తెచ్చేవాళ్ళు, కొండలు తెచ్చేవాళ్ళు వాళ్ళకి శక్తికి తగినటువంటి పనులు వాళ్ళు చేస్తూ ఉన్నారు. సేతువు నిర్మిస్తూ ఉన్నారు సముద్రం పైన. ఆ ఉడుత ఒక్కటి ఆలోచించిందట, అరెరే నేను కూడా ఒక వానరుడై ఉంటే నేను ఒక బండ తెచ్చుండేదాన్ని కదా, నాకంత అదృష్టం లేకపోయినాయి. ఇంత చిన్న ఉడత పిల్లని నేను ఏమి చేయగలను? అయినా నా శక్తి కాడికి నేను చేయదగినటువంటి సేవ నేను ఇప్పుడు చేసుకోకపోతే మళ్ళీ నాకు రామదర్శనం కలుగుతుందా, రామసేవ చేసే భాగ్యం కలుగుతుందా? ఏదో ఉడుత జన్మ అయినా పర్వాలేదు, కానీ ఈ జన్మలో నేను ఎంత చేయగలుగుతానో అంతన్నా చేసుకోవడం నాకు ధర్మమని ఆలోచన చేసి ఆ ఉడుత ఆ సముద్రము నీళ్ళల్లో మునిగి వచ్చి ఇసుకలో బొల్లాడి ఆ ఇసుకలో నీళ్ల చెమ్మకు తన వెంట్రుకలకు అంటుకున్నటువంటి ఆ ఇసుక రేణువులను తెచ్చి కట్ట మీద ఎదిలిస్తూ ఉందట. ఇసుక దాని ఒళ్ళుకు అంటుకొని ఉండే ఇసుక ఎంత ఉంటుంది? కనీసం చారడన్నా ఉంటుందా, పిడికిడన్నా ఉంటుందా? 4 రాళ్ళు రాలుతాయి అంతే. అదైనా సరే తెచ్చాడు వేయడం మన ధర్మం కదా అని ఉడుత అలా నీళ్ళల్లో పొల్లి ఇసుకలో పొల్లాడి కట్ట మీద ఎదిలిస్తూ ఉంటే రామచంద్రమూర్తి చూసి, పరమ కృపాళువైనటువంటి రామచంద్రమూర్తి సంతోషించాడు. ఆ ఉడుతను చేతికి తీసుకొని దీడాడట. ఇలాగా చూడండి, కొండలు గుట్టలు బండలు మోసేటువంటి హనుమదాదుల మీద ఎంత వాత్సల్యాన్ని ఆయన కురిపించాడో అంత ప్రేమ ఆ చిన్నారి శిశువైనటువంటి ఆ ఉడుత మీద కూడా అంతటి అనుగ్రహాన్ని చూపించాడు. చూసావా? నువ్వు ఎక్కువ సేవ చేసావా, తక్కువ సేవ చేసావా అనేది పక్కన పెట్టు. మనస్ఫూర్తిగా నీ శక్తిగాడికి నువ్వు భగవంతుడికి సేవ చేస్తున్నావా, దానికి సంతోషిస్తాడు భగవంతుడు కదా. అదేవిధంగానే అందుకు రామదాసు గారు, ఇరవుగా ఇసుకలోన పొరలీనాయుడుత భక్తికి కరుణించి బ్రోచితివని నెరనమ్మితి నిన్నే తండ్రి పలుకే బంగారమాయేన కోదండపాణి పలుకే బంగారమాయేన పలుకే బంగారమాయే పిలచిన పలుకవేమి పలుకే బంగారమాయే పిలచిన పలుకవేమి కలలోని నామస్మరణ మరువ చక్కని తండ్రి
కలలోని నామస్మరణ మరువ చక్కని తండ్రి పలుకే బంగారమాయేన కోదండపాణి. కలలో నాకు ఒకవేళ స్వప్నం వస్తే కూడా ఆ స్వప్నములో కూడా రామా 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 అని నిన్ను కలవరిస్తున్నానయ్యా, మరి ఇలా పరితపిస్తున్నటువంటి నా మొర నీవు ఆలకించవా రామచంద్ర అని తపిస్తాడు. భగవంతుని పట్ల ఎవరికైతే పరితాపం ఉంటుందో, భగవంతుని దర్శించాలని ఎవడు తపిస్తాడో అటువంటి వాళ్ళ తపన భగవద్ అనుగ్రహానికి తప్పకుండా పాత్రమయ్యి తీరుతుంది. అందువల్ల ఆలయాలను నిర్మించడం, బావులు త్రవ్వించడం, కోనేరులను నిర్మించడం, సత్యవాక్య పరిపాలకుడు అవ్వటం, దాన ధర్మములు చేయడం, పూజలు చేయడం, వ్రతాలను అనుసరించడం, ఉత్తమ ఇల్లాలి అయినటువంటి తన భార్యను మనసును నొప్పించకుండా ఆమెను ఏలుకోవడం, పుత్రులకు విద్యాబుద్ధులతో పాటు ధర్మానుష్ఠానాన్ని కూడా నేర్పించడం, బంధువులను గౌరవించడం, గురువును పూజించడం, దైవభక్తి కలిగి ఉండడం, పుణ్యక్షేత్రాలను దర్శించడం, సత్కథలను శ్రవణము చేయడం, సద్గ్రంథములను చదవడం, ఇటువంటి మహాకార్యముల పట్ల మనసుంచి నియమమైనటువంటి యొక్క జీవితాన్ని గడిపేవాడు పుణ్యాత్ముడు రుక్మిణి. అందుకే నువ్వు ఏమి మాట్లాడినా ధర్మాన్ని దృష్టిలో పెట్టుకొని మాట్లాడు, ఎదుటి వాళ్ళను నొప్పించకుండా మాట్లాడు. ఏ కార్యము చేసినా ఉపయోగకరమైనటువంటి కార్యంగా గుర్తించి కార్యాచరణను అనుసరించు. ప్రతిరోజు బ్రహ్మముహూర్తములో లేచి కాలకృత్యాదులను తీర్చుకొని భగవంతుని స్మరించు, భగవంతుని పూజించు, భగవత్ సంబంధితమైనటువంటి యొక్క ఆలోచనలతో గృహ కార్యాలను నిర్వర్తించు. తన భార్య పిల్లలను కూడా అదే మార్గములో నియమించు. వాళ్ళు నీ నియమానికి సంతోషించేటట్లు ప్రవర్తించు. ఇలాగా ఎవరైతే తన నిత్య జీవితంలో కూడా తన అనుష్ఠానాలను ఇలా మలుచుకుంటాడో అటువంటి వానికి అదే కడపటి జన్మ. బంధములన్నీ వదిలిపోతాయి. ఎందుకో తెలుసా? ఎక్కడ కానీ తప్పులు జరగవు. మాటలలో పొరపాటు మాట్లాడడు, ఆలోచనలు ఎప్పుడూ తప్పుగా ఆలోచించడు, చేసే పనుల్లో ఎక్కడ తప్పులు జరగనివ్వడు. ఏ పని చేసినా అవన్నీ కూడా ధర్మ సంబంధితములై దైవానుగ్రహమునకు పాత్రమయ్యేటువంటి విధానములో నడిపిస్తుకుంటూ పోతూ ఉంటాడు. గనుక ఆ పుణ్యాత్మునికి అనేక జన్మల యొక్క పుణ్యఫలానుభవం ఈ జన్మలో సంప్రాప్తమయ్యి అటువంటి నియమావళిని అనుగ్రహిస్తుంది. అది అంత పుణ్యం మనం చేసుకోలేదు కాబట్టి ఇప్పుడు మనకు అంతటి మనోనిగ్రహము, అంతటి ఏకాగ్రత, అంతటి స్థిరత్వము, అంతటి నియమావళిని అనుసరించడానికి తగినటువంటి పట్టుదల, ఆ విశ్వాసము మనకు లేదు. ఏం చేయాలి అంటే మహాత్ములను ఆశ్రయించు. వాళ్ళు మహాత్ములని మనం ఎట్లా తెలుసుకునేది? మహాత్ములను మనం ఆశ్రయించాలి. కానీ ఈ లోకములో ఎవరు మహాపురుషులు అని మనం ఎలా తెలుసుకోగలము? వాళ్ళని తెలుసుకునే జ్ఞానం మనకు లేదు కదా అనే సందేహము నీకు కలిగితే భగవంతుని ప్రార్థించు. ఆయన అనుగ్రహమే, ఆయన కృపాపాత్రుడైనటువంటి పుణ్యాత్ముల దగ్గరకు ఆయన అనుగ్రహమే నిన్ను తీసుకొని పోయి వదిలేస్తుంది.
సతిసుత హితబంధు సంసారమునగల్గు అనుభవంబులు మాయయంచు తెలసి శమ శౌచ దమ సత్య సద్గుణ సహితుడై సద్గురుత్తముపాద సరసిజములు సేవిల్చి నిరతంబు సేవ చేయుచుభు గురు కరుణ చే తన్నుత కాంచి తెలివి తనువు ఇంద్రియములను తానుగానని ఆత్మతత్వమే తానని తగనెరింగి మరియు సత్కర్మ దుష్కర్మ మనంగ బరగు బీజముల రెంటి జ్ఞానాగ్ని వేల్చి తాను మానకను సచ్చిదానందమయుడు నగుట జ్ఞాన కర్మం బనంబడు సారసాక్షి. భార్యను బిడ్డలను దగ్గర కూర్చోపెట్టుకొని సమయము ఎప్పుడెప్పుడైతే గృహకార్యాలను పూర్తి చేసుకొని కుటుంబంలో ఉన్న వాళ్ళందరూ ఒక చోట చేరుతారో ఆ సాయం సమయములో భార్య బిడ్డలు అందరూ కూర్చొని భగవంతుని కథాశ్రవణము చేయండి. భగవత్తత్వాన్ని ఒక సంకీర్తనను పాడుకోండి, లేదా ఒక శ్లోకము ఒక పద్యము ఒక వాక్యము చదివి దాని సారాంశాన్ని ఒకరికి ఒకరు చర్చించుకొని విశదంగా అర్థం చేసుకొని భగవంతుడిట్టివాడని భగవత్ సేవా దురంధరులైనటువంటి పుణ్యాత్ములిట్టివాళ్ళని వాళ్ళు ఆయన కృపకు పాత్రులవ్వడానికి కారణం వాళ్ళ అనుష్ఠానం ఎలా ఉంటవని అటువంటి అనుష్ఠానాన్ని మనము కూడా అలవరుచుకొని కుటుంబ జీవనయాత్రను కొనసాగించాలని భార్యాపిల్లలతో కలిసి ఇలా ఒకరితో ఒకరు ప్రశంసించుకోండి, ఒకరిని ఒకరు ఇలా దైవతత్వాన్ని గూర్చి విచార జ్ఞానముతో మాట్లాడుకోండి. అప్పుడు నీ ధర్మనిష్టకు నీ సద్బోధకు వాళ్ళ శ్రేయస్సును కోరి నువ్వు మాట్లాడుతున్నటువంటి ఆ హితకరమైనటువంటి మాటలకు భార్య సంతోషిస్తుంది, పిల్లలు సంతోషిస్తారు, నీ ఆజ్ఞకు కట్టుబడతారు, నీ వాక్యములు యథార్థములని గుర్తిస్తారు, నీవు చెప్పేది సత్యమని వాళ్ళు గమనిస్తారు, ఈ మార్గాన్ని అనుసరించడానికి సమ్మతిస్తారు, అందరూ అలా ప్రవర్తిస్తారు. ఆ కారణంగా కుటుంబములో ఉన్న వాళ్ళ అందరి మధ్యలో ఐకమత్యము, ఏకత్వ భావము, సమిష్టి, ఒక్క మాట మీద నడుచుకోగలిగేటువంటి యొక్క స్థిరత్వము ప్రారంభమవుతుంది. అప్పుడు కుటుంబము ఒక స్వర్గము లాంటిది అవుతుంది. అలా కాకుండా భార్యతో విరోధించడం, పిల్లలతో విరోధించడం, బంధువులతో విరోధించడం, పక్క ఇంటి వాళ్ళతో విరోధించడం, పక్క భూముల వాళ్ళతో విరోధించడం, ఇవి నీచుల యొక్క లక్షణం, జ్ఞానశూన్యుని యొక్క లక్షణం. ఇటువంటి వాడు ఇంటికి వస్తే భార్యాపిల్లలతో సుఖపడలేడు, బయట వెళితే పక్క వాళ్ళతోనే సుఖపడలేడు, వానంతట వాడే ఆలోచించుకుంటే మనశ్శాంతిగా ఉండలేడు, ఏ విధంగానూ మనశ్శాంతిని పొందలేడు. కాబట్టి మార్గం అది కాదు. నిన్ను నువ్వు సరిచేసుకోవాలి, నీ కుటుంబాన్ని కూడా సరిచేసుకోవాలి, పక్క వాళ్లకు కూడా శ్రేయస్కరమైనటువంటి యొక్క సేవా కార్యములలో నీవు నియంత్రణ గుణము గలవాడవై తగినంత సహకారాన్ని అందించగలగాలి. ఎవరైనా నిన్ను చూస్తే ఇతడు ఎవరికైనా మేలు చేయగలిగే మనస్తత్వం ఉన్నవాడే కానీ అపకారము చేసేవాడు కాదు, అటువంటి విశ్వాసం నీ మీద ఎదుటి వాళ్లకు కలిగేటట్లుగా నువ్వు ప్రవర్తించాలి. అందువల్ల అంతకు మినహా భార్యాపిల్లలు కానీ, సంసారము కానీ, ఈ కుటుంబము కానీ, ఇవన్నీ కూడా అలా ధర్మ మార్గాన్ని అనుసరించి కుటుంబాన్ని సంరక్షణ చేసినటువంటి వాడు తాను ఉద్ధరింపబడతాడు,
తన్ను ఆశ్రయించుకొని ఉన్నటువంటి భార్యాపిల్లలను కూడా ఉద్ధరింపబడేటువంటి మార్గంలో నడిపించిన వాడవుతాడు. ఇది మాయ ప్రపంచమని, ఇది మాయ శరీరమని, ఇది అశాశ్వతమైనటువంటి ప్రపంచమని, ఈ లోకములోకి వచ్చిన వాళ్ళు ఎవ్వరూ శాశ్వతంగా ఇక్కడ ఉండరని, వాళ్ళ ఆయుష్ ఉన్నంత వరకే వాళ్ళు ఇక్కడుండి ఆయుష్ పూర్తి కాగానే అందరూ ఈ లోకాన్ని వదిలి వెళ్ళిపోతారనేటువంటి విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి. అందువల్ల శమము, ఇంద్రియ నిగ్రహం కలిగి ఉండాలి, కష్టాలకు ఓర్చుకోగలిగేటువంటి మనస్తత్వం ఉండాలి. పురాకృత దోషముల వల్ల కొన్ని దోషములు, కొన్ని వ్యాధులు, కొన్ని బాధలు ఎదురైనా కానీ ఈశ్వరుణ్ణి మనసులో స్మరణ చేసుకుంటూ వాటిని అధిగమించాలి. సద్గురుతమో పాద సరసిజములు సేవించి నిరతంబు సేవ చేయుచు. ఈ లోకములో సద్గురువులు అరుదుగా ఉంటారు. సద్గురువులు అనగా పరమాత్మను తెలిసినటువంటి మహాపురుషులు. పరమాత్మను తెలుసుకొని పరమాత్మతో కలిసి ఈ ప్రపంచములో భగవత్తత్వాన్ని ఆశ్రితులైనటువంటి వాళ్లకు ఉపదేశిస్తూ జీవన విధానాలను అనుసరిస్తూ ఉంటారు మహాత్ములు. అటువంటి వాళ్లను గుర్తించి వాళ్ళ పాదపద్మములకు నమస్కరించి వారు సంతోషించేటట్లుగా నీవు వారిని సేవించి వారి అనుగ్రహాన్ని పొంది వారి ద్వారా ఆత్మతత్వాన్ని తెలుసుకొని భగవంతుని కృపకు పాత్రమయ్యేటువంటి విధానములో నీ మనస్సును సమర్పించుకోవాలి. ఇక ప్రతి చెట్టు కొన్ని పువ్వులు పూసి కాయలు కాసి ఆ విత్తనాలను రాల్చేస్తూ ఉంటుంది. అలాగే పాపపు విత్తనాలు కొన్ని, పుణ్య సంబంధమైన విత్తనాలు కొన్ని. పాపములు చేసిన వానికి ఆ పాపాలే విత్తనములై వాడిలో ప్రవేశిస్తాయి. పుణ్యము చేసుకున్నటువంటి వానికి ఆ పుణ్యమే విత్తనమయ్యి వాడిలోకి ప్రవేశిస్తాయి. వర్షాలు పడినప్పుడు ఆ విత్తనాలు మళ్ళా మొలకెత్తినట్లు పాపము ఫలించే రోజులు వచ్చినప్పుడు పాప ఫలితాన్ని ఇవ్వడానికి ఆ విత్తనాలు మొలకెత్తుతాయి. పుణ్య ఫలానుభవము వచ్చినప్పుడు దాని ఋతుకాలములో ఆ పుణ్య ఫలాలను ఇవ్వడానికై ఆ విత్తనాలను మొలకెత్తి అవి శుభ ఫలితాలను ఇస్తూ ఉంటాయి. దేని ఋతుకాలములో అవి పుష్పించి పంటలను అందించినట్లు పాపము రావలసిన సమయానికి పాప ఫలితము, పుణ్యము రావలసిన సమయానికి పుణ్య ఫలితము వచ్చి ఫలితాన్ని ఇస్తూ ఉంటాయి. ఈ పాప పుణ్య ఫలములను ఇవ్వదగినటువంటి విత్తనాలను రెండిటినీ భగవద్ అనుగ్రహము కలిగిన మహాత్ముడు రెండిటినీ తొలగించుకుంటాడు. అటువంటి వాడు జన్మశూన్యుడు. చెలువుగా చేసి పుణ్యములు జల్దుచునుదురు పుణ్యలోకము. చెలువుగా చేసి పుణ్యములు చెల్దుచునుదురు పుణ్యలోకము. కలుషములాచరించియును గాంతురుసు యమలోక బాధల. పొలుపుగా కష్ట సౌఖ్యములు పొందుచును దుర్మర్చులీగతి. కలుషము పుణ్యమున్ దొరగిన గానరే ఆర్యులు జన్మశూన్యము. పతివ్రతలలో శ్రేష్ఠురాలైనటువంటి ఓ రుక్మిణి పుణ్యములు చేసుకున్నటువంటి వాళ్ళు స్వర్గాది భోగములను అనుభవిస్తారు. పాపములు చేసుకున్నటువంటి వాళ్ళు యమలోక శిక్షలను అనుభవిస్తూ ఉంటారు. ఈ పాపపుణ్యముల రెండింటినీ మిశ్రమంగా చేసుకున్నటువంటి వాళ్ళు భూలోకములో కష్టాలు కొన్నాళ్ళు సుఖాలు కొన్నాళ్ళు అనుభవిస్తూ ఉంటారు. సత్పురుషులైనటువంటి మహాత్ములు వీటి వివరాన్ని చక్కగా తెలుసుకొని కలుషములైనటువంటి పాపములను
పుణ్యలోకాలను అనుగ్రహించదగినటువంటి పుణ్యములను రెండింటినీ దాటుకొని జన్మశూన్యమైనటువంటి మోక్ష మార్గాన్ని గ్రహిస్తారు. జన్మశూన్యులైనటువంటి పుణ్యాత్ములు ఈ లోకములో అరుదుగా ఉంటారు. అటువంటి వాళ్ళను సమీపించి, వాళ్ళను ఆశ్రయించి, వాళ్ళ ద్వారా భగవతత్వాన్ని తెలుసుకొని ఈశ్వరుని ప్రార్థించే విధానాన్ని అనుసరించాలి. అట్టివారలు ముక్తిని పొందుతారు. రుక్మిణి, ఈ లోకములో మహర్షులు ఎలా ఉంటారు అంటే, కుమ్మర పురుగు బురదలో ఉండి కూడా బురదనంటకుండా జీవించినట్లు, తామరాకు నీటి యందే జన్మించి నీటి యందే నివసిస్తూ ఉన్నప్పటికీ నీటి చేత తడుపబడకుండా ఉన్నట్లు, మానవుల మధ్యలోనే మానవ శరీరాన్నే ధరించి ఉన్నప్పటికీ మహాపురుషులు మానవుల వలె కాకుండా మహనీయమైనటువంటి మార్గమును అనుసరిస్తూ ఉంటారు. వాళ్ళ హృదయములో మనస్సు ఎప్పుడూ భగవంతునితో సంబంధం కలిగి ఉంటుంది. మానవులకు వాళ్ళ మనస్సు ఎప్పుడూ ప్రాపంచికమైనటువంటి ఆలోచనలతోనే అనుబంధం కలిగి ఉంటుంది. మీరు ఎవరినైనా చూడండి, ఇంద్రియ భోగములను అనుభవించడానికి, భోగములు అనుభవించడానికి కావలసినటువంటి వనరులను సమకూర్చుకోవడానికి తగిన ప్రయత్నాలే చేస్తూ ఉంటారు. భూములు కొనడము, భవనాలను నిర్మించుకోవడము, ఉద్యోగాల కోసం ప్రయత్నించడము, ఉద్యోగాల కోసం చదువుకోవడము, ఈ ప్రపంచ సౌకర్యాలను పెంపొందింపజేసుకోదగిన ప్రయత్నాలే చేస్తూ ఉంటారు. కానీ లోకములో సర్వమానవులు భగవతత్వాన్ని తెలుసుకోవాలి అని ప్రయత్నించేవాళ్ళు, భగవంతుని కోసం పరితపించేవాళ్ళు నూటికొక్కరు కాదు, కోటికొక్కరు కాదు, శతకోటికి 100 కోట్ల మందిలో ఒక్కనికి భగవత్ పరితాపం కలుగుతుందా అని వెతికి చూస్తే అదృష్టం. 100 కోట్ల మందిలో ఒక్కడు కనపడడం అదృష్టం అంటాడు. తక్కిన వాళ్ళందరూ శరీర సుఖాలకే అర్రులు చాపుతూ ఉంటారు. అనినా కష్ట సుఖములవని జనించి ఏ నరులు కర్మఫలమును అనుభవింప అరయ పదవులేల నరకంబు ఇంకేల అనినా కాంతకని ఏ ఆత్మవిభుండు. ప్రాణేశ్వర, ఈ లోకములో పుణ్యకార్యాలను చేసిన వారు కావచ్చు, దాన ధర్మములు చేసిన వాళ్ళు కావచ్చు, లేదు పాపకర్మలు చేసిన వాళ్ళు కావచ్చు. పుణ్యము చేసిన వాళ్ళు సుఖాలను అనుభవించవచ్చు, ధనవంతులు కావచ్చు, పాపాత్ములు రోగులు కావచ్చు, దరిద్రులు కావచ్చు, సామాన్య జీవితాన్ని గడపడానికి కూడా కష్టతరమైనటువంటి విధానాలను అనుసరించాల్సిన పరిస్థితులు కూడా ఎదురుపడవచ్చు. ఈ లోకములో చేసుకున్న పాపపుణ్యాలను అనుభవించడానికి ఈ లోకములోనే ఇలాంటి దుస్థితులకు గురైపోయి జీవిస్తూ ఉండేటట్లయితే స్వర్గం ఏంటికి, యమలోకం ఏంటికి, సత్యలోకం ఎందుకు, వైకుంఠం ఎందుకు, ఆ లోకాలు ఎవరికోసరము, ఎందుకోసరము, ఎటువంటి వాళ్ళు ఆ లోకానికి వెళుతారు, ఎటువంటి వాళ్ళకు ఆ లోకములో స్థానం ఉంటుంది, ఆ లోకములు ఏ కారణంగా ఏ నిమిత్తమై ఆ లోకములలో ఆయా దేవతలు ఉండి ఎవరికి ఉపయోగపడుతున్నారు, ఈ వివరాలను నాకు చెప్పు స్వామి అని రుక్మిణి అమ్మవారు అడుగుతారు. అడిగినప్పుడు స్వామివారు చిరునవ్వు నవ్వుతూ సంతోషించి ఇలా అంటున్నాడు. మహాత్ములు ఏదైనా ఒక విషయాన్ని
ప్రస్తావనలోకి తీసుకున్నారు అంటే అది వాళ్ళ ఇరువురికి సంబంధించిన విషయం కాదు. అది సమస్త లోకములకు సమస్త మానవాళికి ఆచరణీయమైనటువంటి మార్గమై ఉంటుంది. అట్లా ఉన్నప్పుడే అది వాళ్ళకే పరిమితం కాకుండా అది మన ఈ లోకానికి అందేటట్లుగా వాళ్ళ సంభాషణను వేద రూపములలో లిఖించి మహర్షులు మనకు అందించారు. దీన్ని ఇది వాళ్ళ కుటుంబ విషయాలు, వాళ్ళ భార్యాభర్తల విషయాలు. ఇప్పుడు మాట్లాడుకుంటూ ఉన్నది ఎవరు? భార్యాభర్తలు ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. సరే, వాళ్ళ విషయాలు ఏదో వాళ్ళు మాట్లాడుకున్నారు, దాంతో మనకేం పని? మనం దాని గురించి వినాల్సిన అవసరం ఏముంది? అంతే కదా. కానీ వాళ్ళు ప్రస్తావించింది, వాళ్ళు మాట్లాడుకునేది సర్వులు ఆచరించదగినది, సర్వులు వినదగినటువంటిది, సర్వులకు శుభములను అనుగ్రహించదగినటువంటి వాక్యాన్ని ప్రస్తావన చేస్తున్నారు వాళ్ళు. ఎందుకంటే అందరినీ దృష్టిలో పెట్టుకొని, ఇప్పుడు ఒక ఆలు మగుడు ఇద్దరు కూర్చొని మాట్లాడుకుంటారు అనుకోండి, వాళ్ళు ఏం మాట్లాడుకున్నా వాళ్ళకున్నటువంటి ఆ నలుగురు బిడ్డల భవిష్యత్తును గురించి వాళ్ళు ఎట్లా మాట్లాడుకుంటారు? ఏమి ఈ పిల్లవానికి చదువులు కావచ్చు, ఇంకొక పిల్లవానికి వివాహం కావచ్చు, ఇంకొక పిల్లవానికి ఉద్యోగం కావచ్చు, ఏమి ఇంకొక పిల్లవానికి అనారోగ్యంతో బాధపడుతున్నటువంటి వాని ఆరోగ్య విషయం కావచ్చు. ఇలాగ బిడ్డల గురించి ఎట్లా విచారించి ఆలోచించి ఎవరిని ఏ విధంగా సంరక్షణ చేయాలని ఇలాగ ఆలోచిస్తారో, అలాగే జగదోద్ధారకుడైనటువంటి యొక్క పరమాత్మ, జగన్మాత అయినటువంటి ఆ రుక్మిణీదేవి ఈ ప్రపంచంలో ఉన్నటువంటి బిడ్డలందరూ బాగుపడడానికి కొరకై మనం ఏమి అందించాలి వీళ్లకు అనేటువంటి విషయాన్ని దృష్టిలో పెట్టుకొని ఈ మహాకావ్యాన్ని వాళ్ళు ప్రస్తావన చేస్తూ ఉన్నారు. అందువల్ల భగవంతునికి బిడ్డలమైనటువంటి మనమందరము కూడా తల్లిదండ్రులు చెప్పేటువంటి హితకరమైనటువంటి మాటలను వింటే బిడ్డలు ఎట్లయితే బాగుపడతారో ఆ విధంగా తండ్రితో సమానమైనటువంటి శ్రీకృష్ణ భగవానుడు, మనకందరికీ తల్లితో సమానమైనటువంటి ఆ రుక్మిణీదేవి, వీరు ఇరువురు మన అందరి శ్రేయస్సును గూర్చి ఈ యొక్క మహావాక్యాన్ని ప్రస్తావన చేస్తూ ఉన్నారు. కనుక మనం అందరము వినదగినటువంటి యొక్క శాస్త్రం ఇది. అమ్మవారు అడిగినటువంటి ప్రశ్న ఏమిటి అంటే, భూలోకములో పుణ్యకార్యాలు చేసిన వాడు ఆ పుణ్యాన్ని ఇక్కడ అనుభవిస్తాడా, స్వర్గానికి పోయి అనుభవిస్తాడా? ఇది ప్రశ్న. భూలోకములో పాపము చేసిన వాడు ఆ పాప ఫలితాన్ని ఈ భూలోకంలోనే అనుభవిస్తాడా, యమలోకానికి పోయి అనుభవిస్తాడా? ఇక్కడే అనుభవించేటట్లయితే యమలోకం ఎందుకున్నట్లు? చేసిన పుణ్యము ఈ లోకములోనే అనుభవించేటట్లయితే స్వర్గం ఎందుకున్నట్లు? అయితే ఆ స్వర్గలోకము యొక్క విశిష్టత ఏమి? యమలోకము యొక్క విశిష్టత ఏమిటి? సత్యలోకము యొక్క గొప్పతనం ఏమిటి? వైకుంఠము యొక్క గొప్పతనం ఏమిటి? మరి భూలోకములో మానవులు కష్టానికి తగినటువంటి దుఃఖములు, సుఖములకు తగినటువంటి అనుభవాలు ఇక్కడ పొందేడిగా ఉంటే యమలోకములో శిక్షించాల్సిన అవసరం ఎందుకు వచ్చింది? అక్కడ ఒకవేళ శిక్షింపబడితే చేసిన నేరమునకు శిక్ష అక్కడ జరిగిపోయింది కదా, మరలా వాళ్ళు ఇక్కడ పుట్టి పూర్వపు కర్మలు అనుభవించాల్సినటువంటి అవసరము ఏర్పడతా ఉంది అంటే అక్కడ చేసిన శిక్షణ కరెక్టేనా? అది ఎంతవరకు, ఏ నియమం అనుసరించి అక్కడ శిక్షిస్తున్నారు? ఏ నియమం అనుసరించి మరలా జీవులు పూర్వపు కర్మలను ఈ లోకములో అనుభవించడానికి తగినటువంటి జీవన విధానాన్ని అనుసరించగలుగుతూ ఉన్నారు? ఇవి నాకు విశదమయ్యేటట్లు తెలియజేయి స్వామి అని రుక్మిణి అమ్మవారు అడుగుతున్నారు. ఇది మనకందరికీ కూడా వినదగినటువంటి, తెలుసుకోదగినటువంటి సబ్జెక్ట్ ఇది. ఏమి కాబట్టి శ్రద్ధగా మనస్సు పెట్టి వినండి. వనజాక్షి ఆ స్వర్గ వైకుంఠ కైలాస బ్రహ్మలోగాది సత్పదవులకును పోవజాలిన ఎంత పుణ్యములు చేసిన
వారలాయాలోక వైభవములు వడయుదురు ఆ పుణ్య పదవులకును నెగజాలని సుకృతంబు సల్పునట్టి జనులు మర్త్యముననే జనించి తమ తమ పుణ్యము గలది భోగములను పొందుచుండెదరు. ఈ రీతి పువ్వుబోని పుణ్యలోకములకు నేగు పుణ్యులైన వారి వారి పుణ్యముల్ వరుసగుడిచి మగుడి జన్మిల్తురియుర్వి మనుజులగుచూ. ఓ రుక్మిణి, ఎంతటి అర్థవంతమైనటువంటి ప్రశ్నను అడిగావే. మహనీయుల సైతము మెచ్చుకోదగినటువంటి ప్రశ్నను అడిగావు. సామాన్యులకు సైతము వినదగినటువంటి తెలుసుకోదగినటువంటి ప్రశ్నను అడిగావు. నీ హృదయములో ఇటువంటి ప్రశ్నలు ఉదయిస్తున్నాయి. ఇటువంటి సమాధానాలను అందుకోవాలని వాంఛిస్తున్నావు అంటే నీకు ఎంతటి సత్యనిష్ట, ఎంతటి జిజ్ఞాస, ఎంతటి భగవద్విశ్వాసము. ఆహా, ఈ సద్గుణములన్నీ నీలో ఉదయించడానికి నువ్వు పూర్వం చేసుకున్నటువంటి పుణ్యము ఎంతటిదై ఉండొచ్చు రుక్మిణి. నీవు ధన్యురాలవు కాంతామణి. నా గురుదేవుని యొక్క అనుగ్రహముతో నిన్ను ఆశీర్వదిస్తున్నాను, నీకు శుభమగునుగాక అని భార్యను ఆశీర్వదించాడు. అదండి దాంపత్యం అంటే. భర్త మెచ్చుకోదగినటువంటి జ్ఞానము కలిగినటువంటి భార్య లభించడం, భార్యను సంతోషపెట్టదగినటువంటి ధర్మాత్ముడు భర్తగా లభించడం అదృష్టం ఉంటే కానీ అవి లభించవు. ఓ రుక్మిణి, స్వర్గలోక సుఖములు, స్వర్గలోక వైభవములను అనుభవించడానికి తగినంత పుణ్యము ఎవరు చేసుకొని ఉంటారో వాళ్ళు మాత్రమే స్వర్గానికి వెళుతారు అన్నాడు. వైకుంఠానికి వెళ్ళదగినంతటి పుణ్యము ఎవరైతే చేసుకొని ఉంటారో వాళ్ళు మాత్రమే వైకుంఠాన్ని చేరుతారు. అలాగే సత్యలోకము ఎవరైతే చేరుకోగలిగినంత పుణ్యము చేసుకొని ఉంటారో వాళ్ళే సత్యలోకాన్ని చేరుతారు. కైలాసమును పొందదగినటువంటి పుణ్యము ఎవరు చేసుకొని ఉంటారో వాళ్ళే కైలాసాన్ని చేరుతారు, అక్కడి శుభాలను అనుభవిస్తారు. కానీ పుణ్యము చేసుంటారు కానీ స్వర్గలోకానికి పోదగినంత పుణ్యము చేసుకోరే. పుణ్యము చేసుకుంటారు కానీ బ్రహ్మలోకానికి పోదగినంత పుణ్యము చేసుకోలేకుండా ఉంటారే, తక్కువగా చేసుకొని ఉంటారే. వీళ్ళందరూ భూలోకములో జన్మిస్తూ ఉంటారు అన్నారు. ఈ తక్కువ పుణ్యం చేసుకొని ఉండేటువంటి వాళ్ళు భూలోకములో జన్మిస్తారు. జన్మించి ఆ తక్కువ పుణ్యానికి తగినటువంటి సుఖాలు ఏమి ఇక్కడ అనుభవిస్తూ ఉంటారు. కానీ వాళ్ళని చూసి మనము వాని బుద్ధే మంచిది కాదు, కానీ వానికి దేవుడు ఎందుకు ఇంత ఐశ్వర్యాన్ని ఇచ్చినాడు, వానికి ఎందుకు ఇన్ని ఆస్తులు ఇచ్చినాడు, వానికి ఎందుకు ఇన్ని భవనాలను ఇచ్చాడు అని వీడు పులుస్తూ ఉంటాడు. వాడు చేసుకున్నది ధర్మయుతంగా వానికి ఇచ్చాడు భగవంతుడు. నువ్వు చేసుకున్న దానిని గుర్తించి నీకెంత ఇవ్వాలనో నువ్వు చేసుకున్న దానికి తగినంత నీకు ఇచ్చాడు. భగవంతుడు ఎప్పుడూ తప్పు చేయడు.
భగవంతుడు ఎప్పుడు వాంది వీనికి వీంది వానికి తాస్కిలు మాస్కిలు చేయడు. ఆయన ధర్మాత్ముడు. ఏమి ధర్మము ఆయనకు ప్రాణము కంటే ఎక్కువ. అందుకే శ్రీరామచంద్రమూర్తి ఒక్క మాట అంటాడు, ఆ మాట తలుచుకుంటే నాకు రోమాలన్నీ నిలబడుకుంటాయి. అట్లే అన్నా, సీత మహాపతివ్రత, సీత నిర్దోషి. రామచంద్ర, అగ్ని కంటే సీత పవిత్రురాలు, ఈయమను నువ్వు ఏలుకోవచ్చు మహాత్మా అని అగ్ని ప్రవేశము చేసినప్పుడు అగ్నిదేవుడే ప్రత్యక్షమయ్యి ఆ అగ్నిదేవుడు సీతాదేవిని ప్రసాదాన్ని ఇచ్చినట్టు నీ చేతికి ఇచ్చాడు కదన్నా. అటువంటి పరమ పావని అయినటువంటి ఆ మహాసాధ్వీమణిని వాల్మీకి ఆశ్రమంలో వదిలేసి రమ్మంటావా? ఏమి తప్పు చేసిందన్నా మా వదిన అని అడిగాడు ఆయన మహానుభావుడు. అడిగితే అప్పుడు రామచంద్రమూర్తి ఒక మాట అంటాడు మహానుభావుడు, నాయనా లక్ష్మణ, ఇది నాకు ఒక్కనికి సంబంధించిన విషయం కాదు. నా తండ్రి దశరథ మహారాజు, మా తాత అజమహారాజు, ఇక్ష్వాకు మహారాజు, రఘు మహారాజు, ఈ మహాత్ములందరూ శాశ్వతమైనటువంటి యశస్చంద్రికలను అందుకున్నటువంటి మహాత్ములు, ఆచంద్రార్కమైనటువంటి కీర్తిని సంపాదించినటువంటి మహాత్ములు. అటువంటి వాళ్ళ యొక్క వంశములో పుట్టి నేను వాళ్ళ యొక్క చరిత్రలను, వాళ్ళ వంశాన్ని అపవిత్రము చేసే అధికారం నాకు లేదు లక్ష్మణ. సీత నా సొత్తు, ఆమె నా భార్య, ఆమెను నేను ఏమైనా చేయవచ్చు, ఆ అధికారం నాకుంది. కానీ తాతలు తండ్రుల యొక్క కీర్తిని కలంకితము చేసేటువంటి యొక్క అధికారం నాకు లేదు లక్ష్మణ. కాబట్టి సీతను వదిలేసిరా. సీత నిర్దోషి అని నాకు తెలుసునైనా, ఆమె మహాపతివ్రత అని నాకు తెలుసురా, లోకానికి తెలుసునంటరా. కానీ ధర్మాన్ని దాటి మాట్లాడే అధికారం నాకు లేదు నాయన. ధర్మం అట్టిది. ధర్మము దైవము యొక్క స్వరూపము. ధర్మానికి కట్టుబడే సూర్యుడు తన ధర్మాన్ని అనుసరిస్తూ ఉన్నాడు, చంద్రుడు తన ధర్మాన్ని అనుసరిస్తూ ఉన్నాడు, మేఘమండలములు తన ధర్మాన్ని అనుసరిస్తూ ఉన్నాయి. ప్రవహించేటువంటి నదులన్నీ పల్లాన్ని గుర్తించి ప్రవహించి సముద్రాన్ని చేరుతూ ఉన్నాయి. ఎప్పుడు వర్షం పడుతుందో అప్పుడే భూదేవి పులకరించి విత్తనములన్నిటినీ మొలకెత్తింపజేయదగినటువంటి ధర్మాన్ని భూమి అనుసరిస్తూ ఉంది, ధర్మాన్ని గాలి అనుసరిస్తూ ఉంది, ధర్మాన్ని అగ్ని అనుసరిస్తూ ఉంది. అందుకే భూమి శాశ్వతంగా ఉంది, నీరు శాశ్వతంగా ఉంది, గాలి శాశ్వతంగా ఉంది, అగ్ని శాశ్వతంగా ఉంది, సూర్యచంద్రాదులు శాశ్వతంగా ఉంటారు. ఇవన్నీ కూడా శాశ్వతంగా ఉండడానికి కారణం వాళ్ళ ధర్మాలను వాళ్ళు నిర్వర్తిస్తున్నారు కాబట్టి అవి శాశ్వతంగా ఉన్నాయి. కానీ మానవుడు ఒక్కడే నీచుడై ప్రవర్తిస్తున్నాడు, ప్రపంచ సుఖాలకు దాస్యము చేస్తూ ఉన్నాడు, పరమార్థాన్ని మరిచిపోతూ ఉన్నాడు, ధర్మాన్ని అడుగంట తొలగించుకుంటున్నాడు, ధర్మం తప్పి ప్రవర్తిస్తున్నాడు. కాబట్టి మానవుడు సుఖాన్ని పొందలేకపోతూ ఉన్నాడు. కాబట్టి ధర్మం అనేది అంత రక్షణీయమైనటువంటిది. నిన్ను కాపాడేది నువ్వు అనుసరించే ధర్మమే. హరిశ్చంద్రుడు ఒక మాట అంటాడు, చంద్రమణిదేవిని దాసిగా అమ్మేసినప్పుడు ఆడబిడ్డను ఒకరికి ఇచ్చేస్తున్నామే, ఒకరింటికాడ దాసిగా పని మనిషిగా జీవించవలసి వచ్చినప్పుడు ఆమెకేమైనా ఇబ్బందులు ఎదురవుతాయేమో అని ఒకసారి తన మనస్సు శంకిస్తే వెంటనే అంతరాత్మ చెప్తుంది, ఆమె పాతివ్రత్య నిష్టయే ఆమెను కాపాడుతుంది హరిశ్చంద్ర, నీకు భయం లేదన్నాడు అని అంతరాత్మ సలహా ఇస్తుంది. కాబట్టి ధర్మాత్ములు ఎక్కడ అవమానపడడానికి లేదు. వాళ్ళని ఎవరైనా అవమానపరచదలంచుకుంటే తప్పకుండా చెడిపోతారు.
తప్పకుండా చెడిపోతారు. కాబట్టి మహాత్ములు ఎంత శాంత శమధమాది సత్క సంపత్తి కలిగి ఉంటారో భగవంతుడు వాళ్ళ విషయంలో అంత అలర్ట్గా ఉంటాడు. ఆయన వాళ్ళని రక్షించడానికి వాళ్ళు ఎంత మౌనంగా ఉంటే వాళ్ళని రక్షించడానికి భగవంతుడు అంత కాచుకొని ఉంటాడు ఆయన. అందువల్ల స్వర్గలోక ఫలితాన్ని కానీ, సత్యలోక ఫలితాన్ని కానీ, కైలాసాది ఫలితములను కానీ, వైకుంఠాన్ని చేరుకోదగినటువంటి యొక్క భాగ్యాన్ని కానీ ఇవన్నీ అనుగ్రహించేది వాళ్ళు చేసుకున్నటువంటి పూజా ఫలమే. అది ఇంకొకరు ఇచ్చేది కాదు. ఎవరైతే ఈ లోకాలకు పోదగినంత పుణ్యము చేసుకోకుండా తక్కువ పుణ్యం చేసుకొని ఉంటారే వాళ్ళు భూలోకములో జన్మిస్తూ ఇక్కడ అధికారములోను ఐశ్వర్యంగాను కొంత ఈ లోకంలో ఉన్న వాళ్ళకంటే కొంత అధికంగా పలుకుబడి కలిగి ఉండడం కానీ, ఆస్తులు ధనములో కానీ ఇట్లాంటి విషయాలలో కొంత మెరిట్గా ఉంటారు. అది వాళ్ళు చేసుకున్నటువంటి తక్కువ పుణ్యాత్మల యొక్క పరిస్థితి ఇది అని చెబుతూ, మత్స్యముననే జనించి తమ తమ పుణ్యము కొలది భోగములను పొందుచుండెదరీ రీతి పువ్వు బోణి పుణ్యలోకములకు నేగు పుణ్యులైన వారి వారల పుణ్యము వరుసగుడిచి మగుడి జన్మిల్తురి ఉర్వి మనుజులగుచూవు. గొప్ప పుణ్యము చేసుకొని స్వర్గానికి పోయిన వాళ్ళు, కైలాసానికి పోయిన వాళ్ళు, సత్యలోకానికి పోయిన వాళ్ళు ఆ దేవలోకాలలో కొన్ని వందల సంవత్సరాలు దేవలోక సుఖాలను అనుభవిస్తారు. ఇది ఎలా అనుభవిస్తారు అంటే, ఒక రోజుకు వీళ్ళు ఎంత సుఖం అనుభవిస్తారో వీళ్ళు చేసినటువంటి పుణ్యములు అంత లెస్ అవుతూ ఉంటుంది, అంత ఖర్చు అవుతూ ఉంటుంది. చేసుకున్నటువంటి పుణ్యము ఎన్ని సంవత్సరాల వరకు ఉంటుందో అన్ని సంవత్సరాల వరకు వాళ్ళు ఆ సత్యలోకములో ఉంటారు, ఆ కైలాసములో ఉంటారు, ఆ స్వర్గములో ఉంటారు. చేసిన పుణ్యం పూర్తయిపోయిందనుకో మళ్ళా ఒక్క సెకండు కూడా ఎక్స్ట్రాగా అక్కడ సుఖాలు అనుభవించేటువంటి రైట్స్ లేదు. కాబట్టి వాళ్ళు మళ్ళీ భూలోకములో జన్మిస్తారు. దీన్ని బట్టి విచారిస్తే ఎంత పుణ్యము చేసి పుణ్యలోకానికి పోయినా కొద్ది రోజులకు మళ్ళీ తిరిగి రావాల్సిందే కానీ శాశ్వతమైనటువంటి సుఖాన్ని ఇచ్చేది కాదు పుణ్యము కూడా. తేలిపోయింది ఇక్కడ. పుణ్యము కూడా శాశ్వతంగా దేవలోకములోనే ఉండేటువంటి యొక్క అర్హతను అనుగ్రహించేది కాదు పుణ్యము కూడా. బహుపాపములు చేయు పుణ్యాత్ములకునైనా, బహుపాపములు చేయు పాపాత్ములకునైనా, ఇక్కడ పుణ్యాత్ములకునైనా అనే పాయింట్ ఎందుకు వచ్చేసింది అంటే ఆ పుణ్యలోకాలలోనే తిరుగుతూ ఉంది మనస్సు. అది అందువల్ల అది ఆ పాటే పాడుతూ ఉంది. అది దాన్ని ఏమంటారంటే అది లగ్నం. మనస్సు దేనికి మళ్ళిస్తే దాంతో పోయి కలుసుకునేస్తుంది. అది అట్లాగే మళ్ళీ దాన్ని దించుకొచ్చి ఇంకొక రూట్ వైపుకు మళ్ళిస్తేనే పోతుంది. అది దాన్ని ఏమంటారంటే సవికల్ప సమాధి. సవికల్ప సమాధి సంకల్పములలోనే ఏ సంకల్పం వైపునకు మరలిస్తే ఆ సంకల్పములో నిమగ్నమైపోతుంది. అది ఇది సవికల్ప సమాధి అంటే. బహుపాపములు చేయు పాపాత్ములకునైనా స్వల్ప పాపమునర్చు జనులకైనా పోక తీరదు యమపురి కంచకాలన నా దండదరు శిక్ష గర్హమైన అట నరుల్ బాధితురా శిక్షలకును చాలా ధరణి బుట్టియు రాజదండన రుగ్మ
దారిద్రముల్ విష మృగోపద్రవములు ఆదిగా గాల్తురదిగాక నరకలోకపాత్రులై శిక్షకు తగుబంగి బడసి అంత పక్షి కీటక క్రిమి మృగ పశువునాది జన్మములు నొందుచుందురి జగతిలోన. అధికంగా పాపములు చేసినటువంటి పాపాత్ములైనా, స్వల్పంగా పాపము చేసినటువంటి స్వల్ప పాపులైనా మరణించిన తరువాత ఎక్కువ పాపం చేసిన వాడు యమలోకానికి పోవాల్సిందే, తక్కువ పాపం చేసినవాడు యమలోకానికి పోవాల్సిందే. వాడు పోవాల్సిందే, ఈడు పోవాల్సిందే. పాపం అనేది అంత బలీయమైనటువంటిది. చేసిన పాపములకు దండన దండించదగినటువంటి వాడు గనుక యమధర్మరాజు. యమ అంటేమి? నేరస్తులను దండించేవాడు. ఎలా దండిస్తాడు అంటే ధర్మాన్ని గుర్తించి ఎవనికి ఎంత దండన విధించాలనో అంతే దండిస్తాడు. దండన వాడు చేసినటువంటి నేరము కంటే అధికంగా దండన చేస్తే యమధర్మరాజు కూడా తప్పు చేసిన వాడవుతాడు. అందువల్ల ఎంత దండించాలనో, ఎవరు ఎంత పాపము చేసి ఉన్నారో దాన్ని దృష్టిలో పెట్టుకొని ఆయన దండన ప్రారంభిస్తాడు. అయితే ఈ దండన పాపాత్ములను దండించినప్పుడు చేసినటువంటి నేరమునకు అక్కడ దండన జరిగింది, ఆడికి పాపము తీరిపోయినట్లేనా? చేసిన పాపమునకు పరిష్కారం లభించినట్లేనా? చేసిన పాపములు అక్కడకు ఆ దండనతో ఆ పాపము తొలగిపోయినట్లయితే భూలోకములో మళ్ళా అతడు పాపాత్ముడుగాను లేదు దరిద్రుడుగాను రోగిగాను జన్మించాల్సిన అవసరం ఏమొచ్చింది? చేసిన పాపములకు దండన అక్కడే జరిగితే ఇక్కడ మళ్ళా జన్మించి శిక్షను అనుభవించాల్సినటువంటి పరిస్థితులు ఎదురుపడుతూ ఉన్నాయంటే అక్కడ దండన ఏ క్రమంలో జరుగుతూ ఉంది? ఏ క్రమములో జరుగుతూ ఉండడం చేత జీవులు చేసుకున్నటువంటి కర్మలన్నీ మళ్ళీ భూలోకములో పుట్టి అనుభవిస్తూ ఉన్నారు అంటే ఆ దండనకు గల అర్హత ఏ కారణంగా ఆ దండన జరుగుతూ ఉంది, ఎంత మాత్రము దాని శిక్ష విధింపబడతా ఉంది అని మనం విచారిస్తే, ఒక విద్యార్థి అయ్యవారు తనకు చెప్పినటువంటి పాఠాన్ని సక్రమంగా నేర్చుకోకుండా ఒప్పచెప్పాల్సి వచ్చినప్పుడు తప్పులు చెప్పాడు అనుకో, అప్పుడు ఆయనని దండించడం ఆయనకు కర్తవ్యం. ఏమిరా నీకు శ్రద్ధ ఉందా? నేను నిన్న చెప్పినటువంటి యొక్క పాఠాన్ని ఇంట్రెస్ట్గా దాన్ని చదువుకొని ఉంటే ఇప్పుడు నీకు అది నోటికి వచ్చి ఉండేది. దాని మీద శ్రద్ధ చూపలేదు కాబట్టి నువ్వు ఇప్పుడు నా ముందు దాన్ని ఒప్పచెప్పలేకపోతూ ఉన్నావు. కాబట్టి రేపైనా దీనిని కరెక్ట్గా నేర్చుకుని రా అని చెవు పట్టుకొని ఊకించి చెంపబట్టి 2 దెబ్బలేసి పంపిస్తాడు. అంటే అంత మాత్రంలో వానికి ఈ పొద్దు నేర్చుకోకుండా వచ్చిన పాఠం నోటికి వచ్చేస్తుందని కాదు దాని అర్థము. రేపైనా శ్రద్ధగా వాడు దాన్ని నేర్చుకుని వస్తాడు అనడానికి హెచ్చరిక అంతే. అదేవిధంగానే ఇక్కడ పాపము చేసిపోయినటువంటి వాణ్ణి అక్కడ హెచ్చరించడానికి ఎంత దండన అవసరమో అంత మాత్రము దండన చేసి నెక్స్ట్ ఈసారి మళ్ళీ దోషి కాకుండా నిర్దోషిగా జీవించు అని చెప్పి హెచ్చరించి పంపించడం వంటి దండనే జరుగుతుంది యమలోకములో. ఇవి చాలా ముళ్ళు ఇవన్నీ.